హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మేము నుమాయిష్కి వెళ్దామని బయలుదేరాము. మెట్రో అయితే ఈజీగా ఉంటుందని నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, అలాగే మెట్రోలోనే బయలుదేరాము. నుమాయిష్ అనేది 4 to 10:30 వరకు ఉంటుందండి. అందుకని మేము 4 కల్లా బయలుదేరి వెళ్ళాము. ఈరోజు ట్రైన్ అయితే ఎంత రష్గా ఉందంటే, ఎందుకంటే సంక్రాంతికి ఊరెళ్ళే వాళ్ళతోటి వీళ్ళందరూ హైదరాబాద్ లాస్ట్ వరకు మెట్రోలో వెళ్ళిపోయి అక్కడి నుంచి బస్సెస్లో లేదంటే కార్లలో అలా వెళ్తూ ఉంటారనమాట చాలామంది. అందుకని అందరూ లగేజీలతో సహా ఎక్కేశారు. మెట్రో విపరీతంగా రష్గా ఉంది. ఈ ఎగ్జిబిషన్కి మనం గాంధీ భవన్ మెట్రో స్టేషన్లో దిగితే చాలా ఈజీగా ఉంటుంది. అంటే మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళిపోతాం అనమాట. అక్కడి నుంచి మనం అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళొచ్చు. ఈ స్టాల్స్ అయితే మెట్రో స్టేషన్ దగ్గర నుంచి కూడా పెట్టేశారు. ఈ హ్యాండ్ బ్యాగ్స్, చిన్న చిన్న టాయ్స్, కీ చైన్స్, ఇయర్ రింగ్స్ ఇలా చాలా బాగున్నాయి కూడా. అయితే లోపల కూడా చూడాలి కాబట్టి ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైనా తీసుకుందామని చెప్పి ఇవి జస్ట్ చూసుకుంటూ వెళ్ళాము. ఇక్కడైతే ఒక ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇవి 50 రూపీస్ అంట. ఏదైనా 50 రూపీస్ అన్నాడు. చూడటానికి చాలా బాగున్నాయి. సరే లోపల కూడా చూద్దాంలే అని చెప్పేసి ఇక్కడ ఏం తీసుకోలేదు. ఈ హైదరాబాద్ సిటీకి ఇది స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. ప్రతి సంవత్సరం ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇది 1939లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ ఎగ్జిబిషన్ జరుగుతుందని నేను దీని గురించి ఎక్స్ప్లోర్ చేసినప్పుడు తెలిసింది. దీన్ని అఫీషియల్గా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్గా పిలుస్తారట. ఈ ఎగ్జిబిషన్ అనేది షాపర్స్ ప్యారడైజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ హ్యాండ్ క్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్, ఫర్నిచరు, ఎలక్ట్రానిక్స్, అలాగే డాల్స్, కిచెన్ ఐటమ్స్, ఫ్యాషన్ ఐటమ్స్, అలాగే ఇంట్లో కావాల్సిన అన్ని రకాల వస్తువులతో పాటు ఫుడ్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ అంటే బిర్యానీ, కబాబ్స్, దోశలు, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ ఇలా ఏది కావాలంటే అది ఇక్కడ దొరుకుతుంది. ఇక ఇయర్ రింగ్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. రకరకాల కాస్ట్లలో రకరకాల వెరైటీస్ ఎంతో బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా తక్కువ రేట్కే చాలా మంచి హ్యాండ్ బ్యాగ్స్ వస్తున్నాయి అనిపించింది. డ్రెస్సెస్కి మ్యాచింగ్గా హ్యాండ్ బ్యాగ్ వేసుకునే వాళ్ళ కోసం ఇలాంటివి చాలా బాగుంటాయి. ఈ నెక్లెస్ సెట్స్ అయితే ఒక్కొక్కటి 250 చాలా బాగున్నాయి. చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. మ్యాచింగ్ బాగా దొరుకుతుంది ఇక్కడ. ఇంకా మేము స్టార్టింగ్ ఎంట్రన్స్లోకి వెళ్ళాము. ఇక్కడ టికెట్ పర్ పర్సన్ 50 రూపీస్ ఉన్నాయి. 5 ఇయర్స్లో పిల్లలకైతే టికెట్ లేదు. 5 ఇయర్స్ దాటిన తర్వాత ఎవరికైనా 50 రూపీసే అన్నారు. లోపలికి వెళ్ళగానే ఇలా డెకరేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ చెకింగ్ కూడా ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్స్ అవి చెక్ చేస్తారు. ఇలా వెళ్ళిన తర్వాత మేము రైట్ సైడ్గా వెళ్ళటం స్టార్ట్ చేసాము. ఇక్కడ అన్ని హ్యాండ్లూమ్స్, డ్రెస్సెస్ అలాంటివన్నీ షాప్స్ ఉన్నాయన్నమాట. అన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ చెప్తున్నారు. ఇవి మనం చాలా బేరమాడి తీసుకోవాలి. కొన్ని చోట్ల అయితే ఫిక్స్డ్ ప్రైస్లు ఉన్నాయి. చూడటానికైతే చాలా బాగున్నాయి, కానీ మనం కొంచెం గట్టిగానే బేరమాడాల్సి ఉంటుంది. ఈ డ్రెస్ మాకు 1250 చెప్పారు. ఈ షాప్లో అయితే వాళ్ళు ఏం తగ్గించనని డైరెక్ట్గా చెప్పారు. కానీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. డ్రెస్సెస్, శారీస్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్ అండ్ పెయింటింగ్, ప్రింటింగ్ అది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు నాకు అనిపించింది. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ షాప్కి వెళ్తే ఇక్కడ బెడ్షీట్స్ ఉన్నాయి. డబుల్ కాట్ బెడ్షీట్స్ 2000 రూపీస్ అని చెప్పారు. అయితే బ్లాంకెట్స్ అవి కూడా చాలా బాగున్నాయి. కలంకారీ బెడ్షీట్స్ ఉన్నాయన్నమాట. ఈ కలెక్షన్ చాలా బాగుంది. కాకపోతే ఇవన్నీ కూడా బాగా చెక్ చేసి తీసుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ రిటర్న్ అయితే ఇవ్వలేం కదా, రిటర్న్ ఎక్స్చేంజ్ అలాంటివి వీలవ్వవు. కాబట్టి ఇక్కడే బాగా చెక్ చేసి తీసుకోవాలి. నా ఎక్స్పీరియన్స్ని బట్టి నా సలహా ఏంటంటే, ఏదన్నా ఒకటి మీకు నచ్చితే అక్కడికక్కడే తీసేసుకోండి. మళ్ళీ తర్వాత తీసుకుందాం, నెక్స్ట్ వేరే షాప్ చూసి వచ్చి తీసుకుందాం అనుకునేటట్టయితే మనం ఆ షాపుని వెతుక్కోవడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే వన్స్ మనం స్టార్ట్ అయిన తర్వాత అలా కంటిన్యూగా వెళ్ళిపోవటమే కానీ మళ్ళీ రివర్స్ రావటం అనేది అంత పాసిబుల్ కాదు. సో మీకు ఏదన్నా నచ్చితే అక్కడికక్కడే తీసేసుకోండి. ఇక్కడ ఇక్కత్ డ్రెస్ సెట్స్ బాగున్నాయి. చాలా కలెక్షన్ బాగుంది, కలర్స్ బాగున్నాయి, మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఎనీ డ్రెస్ 1000 రూపీస్ అని చెప్పారు. అంటే 3 పీస్ సెట్స్ అనమాట. బాగున్నాయి, కలెక్షన్ బాగుంది. క్లాత్ కూడా చాలా బాగుంది అనిపించింది. అక్కడి నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే ఇలా ఒక స్ట్రీట్ లాంటిది వస్తుంది. ఈ స్ట్రీట్లో అంతా ఉమెన్ కలెక్షనే ఉంది. అంటే డ్రెస్సెస్, శారీస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కాటన్ శారీ కలెక్షన్ ఉంది. ఇవి ఇప్పుడు టీనేజ్ గర్ల్స్ దగ్గర నుంచి అందరూ ఫ్యాషన్గా కట్టుకుంటున్నారు. చూడటానికి బాగున్నాయి. ఒక్కొక్కటి 1500 అన్నారు. ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్లే ఉన్నాయి, కానీ ఇవి అఫీషియల్గా ఉంటాయి. అంటే ఆఫీసులకు కూడా చాలా బాగుంటాయి అని అనిపించింది.
వీళ్ళ దగ్గర సిల్క్ శారీస్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి అనిపించింది. ఈ స్ట్రీట్లోనే పక్కనే కలంకారీ టాప్స్ ఉన్నాయన్నమాట, ఇవి కూడా చాలా బాగుంది అనిపించింది. ఇందులో ఒక టాప్ మేము తీసుకున్నాము, 450 తీసుకున్నారు. ఈ పెరల్స్ సెట్స్ అయితే చాలా బాగున్నాయి, నాకు ఒక సెట్ అయితే చాలా బాగా నచ్చింది. 2500 చెప్పారు. అయితే ఇది సరోస్కి పర్ల్స్ ఇంకా బీడ్స్తో ఉంది. ఈ బీడ్స్ కనుక మనం క్వాలిటీ మార్చినట్లయితే కాస్ట్ తగ్గుతుందని చెప్పారు. అయితే ఇలాంటివి నేను ఎప్పుడూ కొనలేదు, కానీ నేను ధైర్యం చేయలేకపోయాను. కానీ ఎవరికైనా వీటి గురించి తెలుసుంటే కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. మనకు కావాల్సిన కాంబినేషన్లో అప్పటికప్పుడు గుచ్చి కూడా ఇస్తా అన్నారు వీళ్ళు. ఇక్కడ ఇన్విజిబుల్ చైన్స్ ఉన్నాయి, అవి చాలా తక్కువ కాస్ట్ అనిపించింది, అంటే 250 చెప్పారు. చూడటానికి కలెక్షన్ కూడా బాగానే ఉంది, కాకపోతే తీసుకునేటప్పుడు మనం ఆల్ ద టైం చెక్ చేసి తీసుకోవటం ఆల్వేస్ బెటర్. ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ 100కి కొన్ని ఉన్నాయి, 150కి 2 ఇచ్చేవి కూడా ఉన్నాయి. చూడటానికి చాలా బాగున్నాయి. బేసికల్లీ నేను ఎక్కడికి వెళ్ళిన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ బాగున్నాయా అది తీసుకొద్దామని చూస్తూ ఉంటాను. అలాంటి వాళ్ళకి ఇక్కడ చాలా బాగుంటాయి, వెరైటీస్ చాలా ఉన్నాయి. సో మనకు నచ్చినవి మనం పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ షాప్ ఒకటి ఉంది, అలాగే హ్యాంగింగ్స్ అవి కూడా ఉన్నాయి. చూడటానికి కలర్ కాంబినేషన్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్లే ఉన్నాయి, ఇక్కడ రీజనబుల్గానే ఉన్నాయని అనిపించింది, కాకపోతే మనం చూసి తీసుకోవాలి. ఇక్కడ షాప్స్ కాకుండా ర్యాండమ్గా కూడా కొంతమంది డ్రెస్సెస్ అవి పెట్టి స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ 1000కి 3 టాప్స్ అన్నారు, కలర్స్ మాత్రం అదిరిపోయాయి. కానీ డైలీ వేర్కి అయితే మాత్రం చాలా బాగుంటాయని అనిపించింది. 1000కి 3 అంటే అసలు స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా రావు కదా, నాకు అదే అనిపించింది. డైలీ వేర్కి డ్రెస్సెస్ చాలా బాగుంటాయి, కాకపోతే మనం ఫస్ట్ టైం వాష్ చేసేటప్పుడు దీన్ని సపరేట్గా వాష్ చేస్తే కలర్ పోయినా కూడా మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. క్వాలిటీ కూడా నాకు పర్వాలేదనే అనిపించింది. ఇక్కడ నుంచి మేము ఇక్కడ స్మోక్ క్యాండీస్ అని ఒకటి స్టాల్ పెట్టారు. ఇక్కడ అంటే వేఫర్స్కి వీళ్ళు స్మోక్ యాడ్ చేసి ఇస్తున్నారనమాట. ఏదో చిన్నతనం గుర్తు చేసుకుంటూ నేను కూడా ట్రై చేశాను. ఇక్కడ ఫుట్వేర్కి అయితే ఒక సపరేట్ బజార్ ఉంది. ఇక్కడ ఆల్ స్టేట్స్ నుంచి వాళ్ళ షాప్స్ పెట్టారు. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, అలాగే డిఫరెంట్ కాస్ట్లు కూడా ఉన్నాయి. చూడటానికి అయితే చాలా బాగున్నాయి. శాండిల్స్, హీల్స్, అలాగే ఫ్లాట్స్, లెదర్వి, స్టోన్స్వి, ఎంబ్రాయిడరీవి, ఇలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఫ్లాట్స్లో అయితే లేని మోడల్ అంటూ ఇక్కడ లేదు, చాలా మోడల్స్ ఉన్నాయి. నాకు కూడా ఫ్లాట్సే నచ్చాయి, కాకపోతే మనం కొంచెం హైట్ తక్కువ కాబట్టి ఈ ఫ్లాట్స్ వేసుకుంటే మనం ఎక్కడ కనపడం కాబట్టి ప్లాట్ఫామ్ హీల్ను ప్రిఫర్ చేస్తాను. మ్యాచింగ్ వేసుకోవాలని సరదా ఉన్న వాళ్ళకి ఇలాంటివి తీసేసుకుంటే మనం ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు మ్యాచింగ్ వేసుకోవచ్చు, అలాగే లో కాస్ట్లో కూడా వస్తాయని నాకు అనిపించింది. కానీ ఇక్కడ కూడా బేరం ఆడాలి. ఇది ఎగ్జిబిషన్ కానీ లేదా ఏదో షాపింగ్కి వెళ్ళేటప్పుడు బార్గెనింగ్ పవర్ ఉన్న వాళ్ళని ఎవరన్నా తోడు తీసుకెళ్తే చాలా బాగా బేరం ఆడతారు. ఇక్కడ సపరేట్ చికెన్ కర్రీ వర్క్ షాప్ ఒకటి ఉంది, అది డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. ఈ చికెన్ కర్రీ వర్క్ ఎప్పుడో స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికి కూడా ట్రెండింగ్లో ఉంది. చూడటానికి చాలా బాగున్నాయి, వెరైటీలు కూడా బాగున్నాయి, నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఇది రాజస్థానీ డ్రెస్ మెటీరియల్ షాప్ అనమాట. ఇక్కడ చాలా బాగుంది, బాందిని డిజైన్స్ ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ చున్నీ అయితే నాకు చాలా నచ్చింది, కానీ మనం ఎగ్జాక్ట్ ఏ కలర్ తీసుకోవాలనేది ఆ టైంకి నాకు డ్రెస్సెస్ గుర్తు రాలేదు దేని మీదకి మ్యాచ్ అవుతుందని, అందుకని నేను తీసుకోలేకపోయాను. కానీ నాకు ఈ డ్రెస్సెస్ అయితే సూపర్గా నచ్చాయి. కాస్ట్ కూడా రీజనబుల్గానే అనిపించింది. ఈ చిన్నపిల్లల డ్రెస్సులు అయితే ఇంకెంత బాగున్నాయో చెప్పలేము. శారీస్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇది బెంగాలీ కాటన్ శారీస్ అనమాట. ఇక్కడ బెంగాలీ షాప్ ఒకటి ఉంది, ఇందులో డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ చాలా బాగున్నాయి, కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది. ఇక్కడ మనం బాగా బేరం ఆడాలి. ఇక్కడ జామ్దానీ సూట్స్ అయితే కలర్స్ చాలా బాగున్నాయి, వెరైటీ కూడా బాగుంది, క్లాత్ కూడా బాగుంది. నేను కూడా ఒకటి తీసుకున్నాను. అయితే ఇక్కడ మాత్రం చాలా బేరం ఆడాలి. యాక్చువల్లీ వీళ్ళు మాకు 3000 చెప్పి 1500కి ఇచ్చారు. ఒక్కసారి ఇది మైండ్లో పెట్టుకుని మీరు తీసుకోండి. ఇక్కడ ఆల్ స్టేట్స్ నుంచి షాప్స్ ఉన్నాయని చెప్పా కదా, ఇది బెంగాలీ బజార్లో ఉన్న షాప్ అనమాట. ఇక్కడ బెంగాలీ కాటన్ శారీస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. కాస్ట్ ఇక్కడ 1000 నుంచి స్టార్ట్ అయ్యి 5000 6000 వరకు కూడా శారీస్ ఉన్నాయన్నమాట. ఇది సూట్స్, ఇవి కూడా వీళ్ళు బాగానే ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. సరే మనం తీసుకునేటప్పుడు చూసి తీసుకోవాలి. కలర్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందని అనిపించింది, వెరైటీస్ కూడా బాగున్నాయి. ఎవరికన్నా కాటన్ అంటే ఫేవరెట్ అన్న వాళ్ళకి ఇలాంటివి చాలా బాగుంటాయి. వైలెట్ కలర్ డ్రెస్సే తీసుకున్నాను. ఈ వైలెట్ కలర్ నాకు లేదనమాట, డిఫరెంట్ షేడ్ లాగా నాకు అనిపించింది. అదిగాక ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఉంది ఈ కలరు, అందుకని నేను ఈ కలర్ జామ్దానీ సూట్ అనమాట ఇది తీసుకున్నాను.
ఈ బెంగాలీ కాటన్ శారీస్ ఫేవరెట్ కాని వాళ్ళు ఎవరు ఉండరు. ఇవి చూడటానికి చాలా బాగుంటాయి, అఫీషియల్గా కూడా ఉంటాయి. అంటే ఆఫీసులకి వాటికి కట్టుకెళ్ళటానికి కూడా ఇవి చాలా బాగుంటాయి. ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ దొరుకుతున్నాయి. ఈ షాప్ అనే కాదు, అన్ని షాపుల్లో కూడా ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అలాగే నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి. షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తక్కువ కాస్ట్లో మనం ఎక్కువ షాపింగ్ చేయొచ్చు. అలాగే వెరైటీలు కూడా దొరుకుతున్నాయి. అలాగే ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇక్కడ ట్రెండ్కి తగ్గట్లుగా కలెక్షన్ దొరుకుతోంది. ఇంక ఇక్కడ ఫ్యాషన్ జ్యువెలరీ గురించి చెప్పాలంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్, నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి. కలెక్షన్ కూడా అద్భుతంగా ఉంది. కాకపోతే మనం 1-2 సార్లు చెక్ చేసి తీసుకోవాలి. అది కాకుండా బేరం ఆడాలి కూడా. ఈ బ్యాగ్స్ అయితే నాకు ఎంత బాగా నచ్చాయో. దీని మీద ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది. ఈ బ్యాగ్ అయితే బాగా నచ్చింది. వాళ్ళు 1250 చెప్పారు. కాకపోతే నేను ఎక్కువగా బయటకు వెళ్ళేది ఉండదు, బ్యాగ్స్ ఎక్కువ యూజ్ చేయను కాబట్టి తీసుకోలేదు. ఇక్కడ ఈ ఎంబ్రాయిడరీ షాప్లో అయితే ప్రతి డీటెయిలింగ్ కూడా చాలా అద్భుతంగా తయారు చేశారు. వీళ్ళ వర్క్కి ఎంతైనా ఇవ్వచ్చు అనిపించింది. ఈ హ్యాంగింగ్ తోరన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంట్లో ప్లేస్ ఉండి పెట్టుకునేటట్లయితే ఇవి లుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా ఈ డ్రీమ్ క్యాచర్స్ అయితే ఈ చిన్నది చాలా క్యూట్గా అనిపించింది. ఇది 100 రూపీస్, పెద్దవైతే 250 అన్నారు. ఈ బ్యాంగిల్స్ 4 బ్యాంగిల్స్ వచ్చేసి 100 రూపీస్ ఉన్నాయి. ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. చిన్నపిల్లల బ్యాంగిల్స్ అయితే ఎంతో క్యూట్గా ఉన్నాయి. ఈ డ్రీమ్ క్యాచర్స్ అయితే ట్రెండ్ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది కాబట్టి దీనికి వీళ్ళు ఇక్కడ సపరేట్ షాపే పెట్టారు. ఇక్కడ చిన్నవి దగ్గర నుంచి పెద్ద వరకు డ్రీమ్ క్యాచర్స్ ఉన్నాయి. కాకపోతే వీడు 100 రూపీస్ అని పెడతాడు. అది చిన్నవాటికి మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. అక్కడి నుంచి మనం మూవ్ అయితే ఇక్కడ ఒక చెప్పుల బజార్ కనిపించింది. ఈ స్ట్రీట్ మొత్తం చెప్పుల షాపులే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక రాజస్థానీ షాప్ ఉంది. ఇందులో అయితే ఎంత అద్భుతంగా ఉన్నాయో చెప్పలేము. ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న ఫ్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా బాగున్నాయి. ఇంక ఈ స్ట్రీట్లో మీకు ఎక్కడ చూసినా చెప్పులే కనపడతాయి. సో మనకి దొరకని వెరైటీ అంటూ ఏమీ ఉండదు. ఇక్కడికి వచ్చి నెమ్మదిగా జాగ్రత్తగా చూసుకుని తీసుకోవటమే. తర్వాత వీళ్ళు మార్చటాలు అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఇక్కడే చెక్ చేసుకుని ప్రాపర్గా తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇక్కడ మీకు బిల్ ఇవ్వటం అలాంటివి ఏమి ఉండవు. మనం మనీ ఇచ్చేసి చెప్పులు తీసుకోవటమే ఉంటుంది. అందుకని మార్చటం ఉండదు. వేరే ఎవరికోసమన్నా ప్రాపర్ సైజ్ తెలియకుండా మాత్రం తీసుకోవద్దు. ఇంకా అక్కడి నుంచి మూవ్ అయితే మనం ఒక కార్పెట్స్ స్ట్రీట్కి వస్తాము. ఇక్కడ అన్ని కార్పెట్సే ఉంటాయన్నమాట. కలెక్షన్ చాలా బాగుంది, కానీ కాస్ట్ కూడా అలాగే పేలిపోతుంది. కొంతమంది అయితే మేము వీటి కోసమే వచ్చామని చెప్పారు. ప్రత్యేకించి చూడటానికి అయితే చాలా బాగున్నాయి. ఈ కార్పెట్ అయితే 10,000 చెప్పారు. సోఫా కార్పెట్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ తీసుకెళ్ళేటప్పుడు ప్రాపర్గా మనకు మెజర్మెంట్ ఉంటేనే తీసుకెళ్ళాలి ఇక్కడి నుంచి. కానీ ఇలాంటివి కొనేటప్పుడు ప్రాపర్ అరేంజ్మెంట్స్ చేసుకుని రావాలి. ఎందుకంటే దీన్ని తీసుకెళ్ళాలంటే మామూలుగా ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్ళటం చాలా కష్టము. ఓన్ ట్రాన్స్పోర్ట్లో వస్తే ఇలాంటివి తీసుకెళ్ళడానికి బాగుంటుంది. ఈ కార్పెట్ అయితే మాకు 7,500 చెప్పారు. మామూలుగా మనం కార్పెట్స్ తీసుకోవాలంటే మనకి ఏదో ఒక దగ్గరలో ఒక షాపే ఉంటుంది. ఆ షాప్లో నచ్చినవే తీసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇక్కడైతే ఇలాంటివి చాలా షాప్స్ ఉంటాయి కాబట్టి మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఎక్కువ దొరుకుతాయి. సో మనం బాగా సెలెక్ట్ చేసుకుంటానికి కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. అక్కడి నుంచి మనం యాంటిక్ హోమ్ డెకర్ షాప్స్కి వస్తాము. ఇక్కడ చాలానే షాప్స్ ఉన్నాయి. ఇవి కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. మీరు కనుక ట్రై చేస్తే సూపర్ ఎక్సలెంట్ హోమ్ డెకర్ పీసెస్ ఇక్కడ దొరుకుతాయి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఈ ఎగ్జిబిషన్లో ఫుడ్ అయితే నెంబర్ ఆఫ్ స్టాల్స్ బాగా ఉన్నాయి. అలాగా నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. కానీ నా విషయానికి వస్తే నేను ఎక్కువ ట్రై చేయలేదు. 1-2 ట్రై చేశాను. ఓకేగా అనిపించింది. బయట హైప్ ఇచ్చినంత అయితే లేదని అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఒక్కొక్కరికి ఒక్కో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, నా ఎక్స్పీరియన్స్ ఇది. అలాగే ఇక్కడ పోర్ట్రైట్ ఫోటో ఆర్టిస్ట్ ఉన్నారు. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఫోటోకే 500 ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడైతే 350కి 3 పీస్ సూట్ వస్తుంది. నాకైతే చాలా బాగుంది అనిపించింది. కొన్ని షాప్స్లో అయితే ఫిక్స్డ్ ప్రైసెస్ ఉన్నాయి. కొన్ని షాప్స్లో అయితే ఇక్కడ బార్గెనింగ్ కూడా ఉంది. హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఇష్టం ఉన్న లేడీస్ ఎవరు ఉండరు. ఇక్కడ దీనికి కూడా ఒక స్ట్రీట్ ఉంది. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చాలా రీజనబుల్ కాస్ట్లో చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి. అలాగే ఇక్కడ నుంచి ఫ్యాన్సీ షాప్స్ ఉంటాయన్నమాట. ఈ ఫ్యాన్సీ షాప్స్లో కూడా కొన్ని ఫిక్స్డ్ ప్రైస్లు ఉన్నాయి. అది 10 రూపీస్కి హెయిర్ బ్యాండ్స్ అలా ఉన్నాయి. ఇక్కడ ఇయర్ మఫ్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. దీనికి కూడా ఒక షాప్ ఉంది. ఈ ఫ్యాన్సీ షాప్లో వెరైటీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. తక్కువ కాస్ట్ కూడా అనిపించింది. ఈ చిన్న క్లిప్ అయితే ఎంతో బాగుంది, క్యూట్గా ఉంది. చిన్ని పిల్లకలు ఉన్న చిన్నపిల్లలకి ఎంత బాగుంటుందో అనిపించింది.
ఇంకా క్రోకరీ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ జార్స్ అయితే 100కి 2 అని చెప్పారు. కప్స్ కూడా అంతే. ఇక్కడ డిఫరెంట్ డిజైన్స్ అంటే దీని మీద పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట. ఇవి కూడా 100కి 2 చెప్పారు. క్వాలిటీ కూడా నాకు బాగానే అనిపించింది. దీని మీద డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. మనం మంచి డిజైన్స్ సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు. ఇవి హిస్టారిక్ ప్లేసెస్తో పాటు వరల్డ్ వైడ్ ఫేమస్ సింబల్స్ కూడా వీటి మీద ఉన్నాయన్నమాట. వెరైటీ చాలా బాగుంది. ఇంకా ట్రాన్స్పరెంట్ కప్పుల విషయానికి వస్తే ఇవి హాఫ్ డజన్ 200 చెప్పారు. ఇవి కూడా చూడటానికి చాలా బాగున్నాయి. క్వాంటిటీ తక్కువగా ఎక్కువ టైమ్స్ టీ కాఫీ తాగే వాళ్ళ కోసం ఇవి అద్భుతంగా ఉంటాయని అనిపించింది. ఇంకా క్రోకరీ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవి 5000 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నాకైతే ఒక సెట్ 35,000 చెప్పారు. ఈ గోల్డ్ కలర్ పెయింటెడ్ సెట్ 35,000 అన్నారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అలాగే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే అనిపించింది. అంటే మనం బేరమాడి తీసుకోవాలి. వీళ్ళు కూడా కొంత అయితే తగ్గిస్తున్నారు. అది చూసుకుని మనం తీసుకోవాలి. మీకు ఈ స్ట్రీట్ మొత్తం క్రోకరీ ఐటమ్సే ఉంటాయి. సో దట్ 3-4 షాప్స్ తిరిగిన తర్వాత ఎక్కడ తక్కువకి ఇస్తే అక్కడ తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ కప్పుల్ సెట్లు అయితే చాలా బాగున్నాయి. ఈ కలర్ కప్పుల్ సెట్లు అయితే 100కి హాఫ్ డజన్ ఇస్తున్నారని చెప్పారు. కాకపోతే ప్రతి ఒక్కటి చెక్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ చాలా బాగున్నాయని చెప్పి ఇటువైపు వెళ్తే వీళ్ళు ఇక్కడ షూటింగ్ అన్నారు. ఆ షూటింగ్ తగిలితేనే టాయ్ ఇస్తామన్నారు. ఒక బాల్ 150, 5 బాల్స్ 500 అన్నారు. అయితే అదృష్టాన్ని కావాలంటే చెక్ చేసుకోవచ్చు. పిల్లలతో వెళ్తే మాత్రం మనం ఖచ్చితంగా ట్రై చేయాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి మనం జైంట్ వీల్స్ అవి ఉన్న ప్లేస్కి వెళ్తామన్నమాట. ఇక్కడ ఆల్ రైడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. పిల్లలకి సపరేట్గా, పెద్దవాళ్ళకి సపరేట్గా అలా ఉన్నాయి. ఇక్కడ కొంచెం సేపు మనం టైం స్పెండ్ చేయొచ్చు. కానీ ఖచ్చితంగా ఏ రైడ్ అయినా ఎక్కాలంటే మనం కొంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా రష్గా ఉంటుంది, చాలా క్రౌడీగా కూడా ఉంటుంది. ఇక్కడ ఒక్కోదానికి ఒక్కొక్క టికెట్ ఉంటుంది అనమాట. ఆ టికెట్ తీసుకుంటానికి కూడా క్యూలో వెయిట్ చేయాల్సి ఉంటుంది. గ్రూప్గా వస్తే ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ క్రేజీ ఐటమ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కాకపోతే భయం ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కద్దని నా సజెషన్. యాక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయని అనిపించింది. మా ఇంట్లో ఈ సంక్రాంతికి బొమ్మల కొలువు ఉంటుందండి. ఆ వీడియోని కూడా నేను షేర్ చేస్తాను. మీకు ఆ వీడియో రీచ్ అవ్వడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కితే మీకు వీడియో పోస్ట్ చేయగానే వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ జైపూర్కి సంబంధించిన ఒక షాప్ ఉంది. ఇక్కడ టాప్ 150 అన్నారనమాట. చాలా బాగుంది. వెరైటీ కూడా బాగుంది. క్లాత్ కూడా బాగానే అనిపించింది. అసలు 150కి మన స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా రావు కదా అనిపించింది. ఇంకా ఇక్కడ నుంచి మనకి బెడ్షీట్స్, కర్టెన్స్ షాప్స్ ఉంటాయన్నమాట. బెడ్షీట్స్ చాలా బాగున్నాయి. అలాగే వెరైటీ కూడా ఉన్నాయి. కర్టెన్స్ అయితే ఎంత బాగున్నాయో చెప్పలేము. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ సెట్స్ దొరుకుతాయి. మీకు ఎన్ని కర్టెన్స్ కావాలంటే అన్నీ ఇస్తారనమాట. కాస్ట్ కూడా రీజనబుల్గానే అనిపించింది. ఇక్కడ నుంచి మనం ఒక స్ట్రీట్కి వెళ్తాము. ఇది కాశ్మీర్ స్ట్రీట్ అనమాట. ఇక్కడ అన్ని కాశ్మీర్ షాప్సే ఉంటాయి. కాశ్మీర్లో ఉన్న వెరైటీ అంతా ఇక్కడ ఉంది. ఇక్కడ శారీస్ అయితే చాలా బాగున్నాయి. కాటన్ అండ్ సిల్క్లో ఉన్నాయన్నమాట. ఈ షాప్లో అయితే ఏ శారీ అడిగినా 3000 చెప్పారు. ఇక్కడ కాటన్ దగ్గర నుంచి సిల్క్ వరకు ఆల్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. కాశ్మీర్కి సంబంధించిన వాళ్ళ హెరిటేజ్ స్పెషల్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి మనకి. చూడటానికి కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే అద్భుతంగా ఉంది. నాకు ఒక బ్లాక్ శారీ అయితే చాలా బాగా అనిపించింది. దీన్ని వాళ్ళు 4-5 చెప్పారు నాకు. కానీ బాగుంది, చాలా బాగుంది. కలెక్షన్ అయితే చాలా బాగుందని నాకు అనిపించింది. ఇక్కడ నుంచి మూవ్ అయితే మేము బొమ్మల దగ్గరకు వచ్చాము. ఈ బొమ్మలన్నీ కొండపల్లి బొమ్మలు, అలాగే మట్టితో చేసిన బొమ్మలు, ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ చాలా ఉన్నాయి. ఇక్కడ బొమ్మల కొలువు పెట్టుకునే వాళ్ళ కోసం ఇక్కడ తీసుకుంటానికి వెరైటీలు బాగా దొరుకుతున్నాయి అన్నమాట. కాస్ట్ కూడా పర్వాలేదు, కొంచెం ఎక్కువే ఉంది కానీ రీజనబుల్లే అనిపించింది. ఆ తర్వాత వుడెన్ ఫర్నిచర్ కూడా ఇక్కడ ఉంది, చాలా బాగుంది. కార్వింగ్తో చేసిన బొమ్మలు అవి ఉన్నాయన్నమాట. అవి కూడా చాలా బాగున్నాయి. ఇందులో చాలా వెరైటీ ఆఫ్ బొమ్మలు మా ఇంట్లో కూడా ఉన్నాయన్నమాట. మేము బొమ్మల కొలువు పెడతాము. మేము సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతాము. సో నెక్స్ట్ నా రాబోయే ఎపిసోడ్లో మా ఇంట్లో బొమ్మల కొలువును కూడా మీరు చూడొచ్చు. ఫస్ట్ టైం నా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ బొమ్మలు అయితే చూడటానికి ఎంతో క్యూట్గా ఉన్నాయి. ఈ టీ స్టాల్ లాంటి బొమ్మలు అయితే చూడటానికి ఎంతో బాగున్నాయి అనిపించింది. అక్కడి నుంచి మూవ్ అయితే మేము ఇక్కడ క్రాఫ్ట్ ఫ్లవర్స్ షాప్కి వచ్చామన్నమాట. ఇవి కూడా చూడటానికి చాలా బాగున్నాయి. నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఇక్కడ చూస్తే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉన్నాయన్నమాట. చాలా క్లియర్గా, చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా.
ఇక్కడ కొన్ని కుర్తీస్ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం కూర్చుని తీసుకుంటానికి వీలుగా ఉన్నాయన్నమాట. అంటే ఎక్కువసేపు నుంచోలేరు అనుకున్న వాళ్ళ కోసం ఇక్కడ వీళ్ళు చైర్స్ వేసి మరీ చూపిస్తున్నారు. నుంచోలేను అనుకున్న వాళ్ళు ఇలాంటి షాప్స్ ట్రై చేయొచ్చు. నీలోఫర్ కెఫే తెలియని వాళ్ళు ఉండరు. ఈసారి నీలోఫర్ కెఫే ఎగ్జిబిషన్లో కూడా పెట్టారు. సో దట్ బాగా తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ మనం టీ కానీ కాఫీ కానీ స్నాక్స్ తీసుకుని రిలాక్స్ అవ్వచ్చు. ఈ ఎగ్జిబిషన్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు అంటే 45 డేస్ జరుగుతుందండి. మీకు వీలైతే కనుక ఒక్కసారి విజిట్ చేయండి. నేను అన్నీ డీటెయిల్డ్గా చెప్పాలని అనుకుంటున్నాను. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.